హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మాస్ వార్నింగ్ ఇచ్చిన నందమూరి వారసుడు. ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? ఆగండి చెప్తా. మన పెద్ద ఎన్టీఆర్ గారి కుమారుడు అయిన పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ. ఈయన ఇండస్ట్రీలోకి చాలా ఏళ్ల క్రితమే వచ్చాడు, కానీ పెద్దగా గుర్తింపు దక్కలేదని చెప్పుకోవచ్చు. 2003లో దమ్ సినిమాతో ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ 20 ఏళ్ల తర్వాత బ్రీత్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే పెద్దగా గుర్తింపు రాలేదని మరోసారి చెప్పుకోవచ్చు. ఆ సినిమాని ఓ రేంజ్లో వేసుకున్నారు మన ట్రోలర్స్. ఇది డిసెంబర్ 2వ తారీఖున రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది. అంతేకాకుండా ఇక ఈ సినిమా డైరెక్టర్ విషయానికి వస్తే మాత్రం వంశీకృష్ణ అఖిల దర్శకత్వంలో వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా అయితే మన సోషల్ మీడియాలో ట్రోలర్స్ కానీ మీమర్స్ కానీ నెటిజన్లు కానీ పిచ్చగా ఆడుకురని చెప్పుకోవచ్చు. ఓ రేంజ్లో నిలబెట్టిరయ్యా ఈయనని. అయితే ఈ సినిమా తర్వాత ఆయన సోషల్ మీడియాలో అయితే బాగానే యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు పార్టీకి సంబంధించిన పోస్టులని, పార్టీకి సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు ఒక మాస్ వార్నింగ్తో మరొకసారి సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మాస్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాడనమాట. అయితే కొడాలి నాని, వల్లభనేని వంశీ అయితే ఇలాంటి వైసీపీ నేతలకు వీరు సపోర్ట్ ఇస్తే మాత్రం ఎవరు ఎంత సపోర్ట్ ఇచ్చినా మీరు సపోర్ట్ ఇచ్చారు అంటూ మాట్లాడుతూ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనమాట. అది కూడా మాస్ వార్నింగ్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఇలా మీరు సపోర్ట్ చేయడం వల్ల నా బొచ్చు కూడా వీకలేరు, అది కూడా కాకుండా ఇంకా చంద్రబాబు మామయ్యకు, నందమూరి బాలకృష్ణ బాబాయ్కు నేను సపోర్ట్గా ఉన్నాను, నేనున్నన్ని రోజులు ఎవరు ఏం చేయలేరు అంటూ ఒక మాస్ వార్నింగ్ అయితే పోస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా మనకి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే జరగడం జరిగింది. అయితే ఆ బర్త్డే సందర్భంగా కొడాలి నాని ఒక పోస్ట్ చేశారు. ఆయన ఇంతకుముందు ప్రీవియస్లో దిగిన పాత ఫోటోలని ఈయన పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఆ పోస్ట్ కింద ఆయన విషెస్ను తెలపడం, అంతేకాకుండా ప్రీవియస్లో చూసుకున్నట్టయితే వారిద్దరి మధ్యలో జరిగిన టీడీపీ తారక్ వ్యక్తిగత విషయాలను బయట వైరల్గా మారాయి. అయితే ఈ రెండు విషయాల గురించి అప్పట్లో తెగ చర్చలు జరిగాయనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదే విషయంగా మనకి ఈయన చేసిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా స్పందిస్తూ ఆ వార్నింగ్కి రిటర్న్ వార్నింగ్లో మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఎంతవరకు వెళ్తుందో ఈ వార్నింగ్ల గొడవ. అయితే వైసీపీ నేతలకి, టీడీపీ నేతలకే ఈ వార్నింగ్ గొడవ అవుతుందా, లేదా సినిమా ఇండస్ట్రీలో వ్యక్తిగతంగా జరుగుతుందా అనేది ఇప్పుడు సందేహంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాని కూడా నొక్కేయండి.